ప్రశ్నించే స్థాయికి అన్న వచ్చారా? మాది మాకు కావాలని అడిగే స్థాయికి అన్న ఎవరు ప్రశ్నించేది ఏం లేదు. బార్గెనింగ్ అడిగేటప్పుడు ఎట్లా ఉండాలి, నాకు ఎంత పర్సంటేజ్ కావాలి, అవును ఇదిగో నాకు ఈ ఊళ్ళల్లో మా జనసేన బలంగా ఉంది అన్నమాట చెప్పానండి మీటింగ్ లో. నేను చెప్పా మొన్న, విజయవాడలో స్ట్రాంగ్, గోదావరి జిల్లాలో స్ట్రాంగ్, ఏలూరులో స్ట్రాంగ్ గానే ఉంటారు, 30% పైనే ఉంటారు వాళ్ళు. అట్లాగే కాకినాడలో స్ట్రాంగ్ గానే ఉంటారు, భీమవరంలో స్ట్రాంగ్ గానే ఉంటారు, తణుకులో స్ట్రాంగ్ గానే ఉంటారు, అదేది రాజమండ్రిలో స్ట్రాంగ్ గానే ఉంటారు. ఇవన్నీ చోట 30% బలం అయితే గ్యారంటీ, 30 గ్యారంటీ ఉంటది జనసేనకి. ఆ స్థాయిలో టికెట్లు ఇస్తారు అక్కడ. ఆ తర్వాత విశాఖపట్నం నాకు తెలిసి అక్కడ కూడా 30% ఉంటది బలం జనసేనకి. విశాఖపట్నము, విజయవాడలో అయితే 50-60% ఉంటది బలం. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం మనం లాస్ట్ ఇది ప్రజారాజ్యం. అట్లాగే గుంటూరులో 30% గ్యారంటీ ఉంటారు వీళ్ళకి బలం. ప్రకాశం జిల్లాలో 20% ఉండొచ్చు. తిరుపతిలో మళ్ళీ వీళ్ళకి 30-40% ఉంటది బలం. అట్లాగా లెక్క చూసుకోవాలి వీళ్ళు. ముందు ఏ డివిజన్ కి ఎవరెవరు మనోళ్ళు స్ట్రాంగ్, ఇందులో స్ట్రాంగ్ వాళ్ళని గ్రీన్ మార్క్, కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళని ఎల్లో మార్క్, పెద్దగా ఉపయోగం లేదనుకున్న వాళ్ళు రెడ్ మార్క్ వేసుకుని నీ దగ్గర పెట్టుకో. ప్రతి మున్సిపాలిటీ 123 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు అన్ని దగ్గర పెట్టుకో లిస్టు. అప్పుడు చెప్పు